పట్నంలో ఇంతమంది ఇక్కడ కూర్చున్న మందితో కాదు కానీ మనసులతోని మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఆడికెళ్ళి దాకా వచ్చినాం. ఇంకెక్కడికైనా పోతాం మేము. ఈ మనుషుల గురించి ఆడికైనా పోతాం. ఇంకా లోపలికి రమ్మనగానే మేము పోతాం. మా పనే గది. ఏళ్ళ నుంచి మాకు ఇగో ఇటువంటి మా యాదగిరి అంకుల్ నేర్పించింది, మా నాన్న నేర్పించింది. మా నాన్న కేవలం రాజకీయం కాదు, మా నాన్న పోరాటంతో వచ్చింది. ఆయన లైఫే పోరాటం, రాజకీయం కాదు. రాజకీయం ఒక్క తరుణంలో జరిగింది. సర్పంచ్ అయినా సమితి ప్రెసిడెంట్ ఏదో కొట్లాడుకుంటూనే వచ్చింది. తన కూడా కవి, గాయకుడు, రాస్తుండే, పాడుతుండే. మా యాదగిరి అంకుల్ పెట్టిన పేరు ఏంటంటే తెలంగాణ వైతాళికుడు. సో అందుకని తనను ఒక రాజకీయ మంత్రిగా చూడకండి. మంత్రి కన్నా తను చేసింది ఇంకా చాలా డిఫరెంట్ హిస్టరీ ఉంది. ఇంతకుముందు ఇక్కడ చూస్తుంటే పిల్లలు డ్రెస్ వేసుకొని, స్కూల్ డ్రెస్ వేసుకొని పోతున్నారు కనిపించింది. అందశ్రీ అన్నకు స్కూల్ డ్రెస్ లేదు, చేతుల పలక లేదు, బల్పం బట్టలే, పెళ్లి పెట్టి ఇక్కడ ఖాళీలో పోలే, ఏ యూనివర్సిటీలో చదవలే. కానీ ఆయన సాధించింది ఏంటంటే ఇవాళ పాఠ్య పుస్తకాలల్లా తన రాసినటువంటి పాట, ఆ పలక బల్పం పట్టిన స్కూల్ డ్రెస్ వేసుకొని పోయేటోళ్ళందరికీ ఆయన చరిత్ర, ఆయన పాట చరిత్ర ఇలా చదువుకునే స్థాయికి ఆయన పోయాడు. ఈ ప్రయాణంలో ఉన్నటువంటి మధ్యల లైఫే జనరల్గా సంస్మరణ సభలు ఎందుకు నా దృష్టిలో ఎందుకు పెట్టాలంటే, అసలు ఏంది వాళ్ళ జీవితం ఏంటిది చదవాలి, వాళ్ళ జీవితం చదవాలి, వాళ్ళ జీవితం తెలుసుకోవాలి. దాంట్లో ఏవి మన లోపల లోపాలు ఉన్నాయో ఆ జీవితాలను మనం అర్థం చేసుకొని మన జీవితాలలో, మన తరాల జీవితాలల్లో వాళ్ళు అమలు చేసే విధంగా మనం తయారు చేసుడు అనేది, మనం చెప్పుడు అనేది సంస్మరణ సభ ఉద్దేశం. లేకపోతే వీడికి వచ్చి ఏదో నాకు ఇంత బలం ఉన్నది, నీకు అంత బలం ఉన్నదని చూపించుకునే సభలు కాదు ఇవి సంస్మరణ సభలు. అది గద్దరన్న కావచ్చు, ముచ్చరత్న గారిది కావచ్చు, అందశ్రీ అనేది కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. నిజం కూడా అనేది ఆయన కవిత నేనైతే కొన్ని వందల స్టేజ్లు తనతోని షేర్ చేసుకున్నాం. నాకన్నా ఎక్కువ ఇంకా పాశవంకులకైతే తన మొట్టమొదటి ప్రయాణం, తన పెట్టినటువంటి పత్రిక ఒక మొట్టమొదటి ఆర్టికల్ రాసింది ఒకటి పోతున్నాడు కదా మా రాజన్న. తన వర్తమానంకు లోపల వండుకుంటూ ఇంతకుముందు చెప్పిండు, బస్సులో పోకుండా అది మాట్లాడేటప్పుడు తన షేర్ చేస్తారు.